ఈ వీడియోలో గణిత విద్య గురించి తెలుసుకుందాం. ప్రాథమిక స్థాయిలో గణిత బోధనా లక్ష్యాలు, స్పష్టీకరణల గురించి తెలుసుకుందాం. ఉద్దేశాలు విశాలమైన అర్థంతో రాయబడి ఉంటాయి, కానీ లక్ష్యాలు స్పష్టంగా ఉంటాయి. విద్యార్థుల ప్రవర్తనలోని పరివర్తన సూచించేటట్లు చెప్పిన ఉద్దేశాలే లక్ష్యాలు అవుతాయి. ఉపాధ్యాయుడు తరగతి గదిలో తాను బోధించే విషయం ద్వారా సాధించవలసిన లక్ష్యాలను బోధనా లక్ష్యాలు అంటారు. ఉద్దేశాన్ని సాధించే దిశలో ప్రయత్నాలు కొనసాగుతాయి. అయితే సాధించబడిందా లేదా అని తెలుసుకోవడానికి చాలా కాలం పడుతుంది. లక్ష్యం అనేది సాధించబడిందా లేదా అని తెలుసుకోవడానికి ఎక్కువ కాలం అవసరం లేదు. విద్యార్థిలో తార్కిక శక్తిని పెంపొందించడాన్ని ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఉద్దేశాన్ని చాలా విశాలమైన అర్థంలో చెప్పుకుంటాం, కానీ లక్ష్యాలను ఒక నిర్ణీత కాలంలో విద్యార్థుల్లో చూడగలం. విద్యార్థుల ప్రవర్తనలో కలిగే పరివర్తనలను స్పష్టీకరణలు అంటారు. బోధనా లక్ష్యాలను స్పష్టీకరణలుగా విపులీకరిస్తాం. విద్యార్థుల్లో అభ్యసనం జరిగింది అనడానికి ఇవి సాక్ష్యాలు. వీటి ద్వారా లక్ష్యాల పరిధిని తెలుసుకోవచ్చు. బోధనా విధానం, మూల్యాంకనం విధానాలను నిర్ణయించడానికి స్పష్టీకరణలు తోడ్పడతాయి. ప్రతి లక్ష్యము కొన్ని స్పష్టీకరణలను కలిగి ఉంటుంది. స్పష్టీకరణలు బోధనా లక్ష్యాల వివరణలుగా భావించవచ్చు. లక్ష్య సాధనకు ఇవి సోపానాలు. విద్యా లక్ష్యాలు పాఠశాల విద్యా ప్రణాళికను ప్రతిబింబిస్తాయి. గణిత బోధనా లక్ష్యాల ఆధారంగా గణిత విద్యా ప్రణాళిక రూపొందించబడుతుంది. ఇప్పుడు ప్రాథమిక స్థాయిలో గణిత బోధనా లక్ష్యాలను తెలుసుకుందాం. విద్యార్థుల్లో సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, భిన్నాలు, దశాంశ భిన్నాల భావనలను అవగాహన చేసుకోవడం, ఆ భావనలకు సంబంధించిన గణన నైపుణ్యాలను పెంపొందించడం, వాటిని నిజ జీవిత సమస్యల సాధనలో వినియోగించే సామర్థ్యం పెంపొందించడం, అభ్యసించిన అంతరాలం, భావనలు, జామితీయ పదజాలంతో రేఖాగణిత సంబంధం గల సమస్యలను సాధించగలగడం, పొడవు, వైశాల్యం, ఘన పరిమాణాలను కొలవడం ద్వారా సంఖ్య అంతరాల మధ్య సంబంధాలపై అంతరదృష్టిని పెంపొందించడం, పొడవు, బరువు, వైశాల్యం, ఘనపరిమాణం, కాలాలకు సంబంధించిన సమస్యల సాధనలు అంచనా వేయడం, ఉజ్జాయింపు, సరిచూడడం లాంటి విధానాల సామర్థ్యాలను పెంపొందించడం, గణిత భావనలు, ప్రాథమిక పరిక్రియలు కలిగిన పద సమస్యలను రాయగలగడం, గత సమస్యలను అవసరమైన వేగంతో సాధించగలిగే సామర్థ్యంతో పాటు సాధనలో క్రమత, ఖచ్చితత్వం, క్లుప్తత లాంటి అలవాట్లు అభివృద్ధి చేయడం. గణిత బోధనా లక్ష్యాలు, స్పష్టీకరణలపై మనకు స్పష్టత ఏర్పడడానికి ఒక పాఠ్యాంశాన్ని తీసుకొని దానికి లక్ష్యాలు, స్పష్టీకరణలు ఎలా రాయాలో పరిశీలిద్దాం. ఇది మనకు పాఠ్యాంశ బోధనాభ్యసనలో దిక్సూచిగా ఉపయోగపడుతుంది. విద్యార్థులలో ఆశించిన ఫలితాలపై స్పష్టత ఇస్తుంది. పాఠ్యాంశం ఆధారంగా బోధనా లక్ష్యాలు, స్పష్టీకరణల వివరణ. కేవలం ఒక పాఠ్యాంశం ద్వారానే అన్ని లక్ష్యాలను సాధించడం వీలు కాకపోవచ్చు. ప్రతి పాఠ్యాంశం ద్వారా అన్ని లక్ష్యాలు సాధించలేకపోయినా నిర్దిష్ట లక్ష్యాలు సాధించడానికి ఉపాధ్యాయుడు ముందే నిర్ణయించుకోవాలి. సాధించవలసిన లక్ష్యాలకు అనుగుణంగా అభ్యసన అనుభవాలను విద్యార్థులకు పరిచయం ఉన్న సన్నివేశాలతో రూపొందించుకోవాలి. నిర్ణయించుకున్న లక్ష్యాలు అందుకు అనుగుణంగా స్పష్టీకరణలను పరీక్షించడానికి మూల్యాంకనాన్ని తయారు చేసుకోవాలి. ఒకే అభ్యసన అనుభవం లేదా అభ్యసన కృత్యం ద్వారా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ స్పష్టీకరణలు సాధించవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో ఒకే ఒక స్పష్టీకరణ సాధించడానికి ఒకటి కంటే ఎక్కువ అభ్యసన అనుభవాలు, వ్యాసక్తులు ఏర్పాటు చేయవలసిన అవసరం రావచ్చు. బోధనా లక్ష్యాలు, స్పష్టీకరణలు రూపొందించుకోవడం వల్ల విద్యార్థులు కలిగించవలసిన బోధనాభ్యసన అనుభవాలను ఏర్పరచడంలో వారు అభ్యసించిన అంశాలపై మదింపు చేయడానికి ముఖ్యమైన భూమిక వహిస్తుంది. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.